What does it mean to be serious? Ramana. హలో ఓం శ్రీ గురుభ్యో నమః 18 ఫిబ్రవరి 2026 బుధవారము. ఇవాళ సత్సంగంలో లక్ష్మి గారు మనకి కమెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3 కృష్ణమూర్తి గారి చేత రచించబడింది. దానిలోని వాట్ డస్ ఇట్ మీన్ టు బి సీరియస్ అనే విషయం మీద చదివి వినిపిస్తారు, చర్చిస్తారు. కార్ట్ అంటే బులక్ కార్ట్ అనమాట. అంటే ఎడ్ల బండి మీద కూర్చుని పొడుగ్గా ఉన్న కర్ర చేతిలో, ఆయన ఏం పెద్ద ముసలివాడు కాదు. ఆయన ఎంత సన్నంగా ఉన్నాడంటే ఆయన ఎముకలు కనిపిస్తున్నాయి. ఆయనకేమో దయతో కూడిన ముడతలతో ఉన్న ఏంటన్నా ఆయన ముసలివాడే. హిజ్ హ్యాండ్ వాజ్ ఎన్ ఓల్డ్ మ్యాన్. ఒక ఓల్డ్ మ్యాన్ లాగే ఉన్నాడు, ముడతలతోటి ఉన్నాడు ముఖం. ఆయన చర్మం అంతా కూడా చాలా డార్క్గా అయిపోయింది. ఎన్నో అంటే సూర్యుళ్ళ యొక్క ఎండతోటి నల్లగా అయిపోయింది. వాళ్ళ వీపులు కూడా. వాళ్ళు ఇప్పుడు విలేజ్ నుంచి టౌన్లోకి వస్తున్నారు. ఈ ఎడ్లతోటి ద మౌత్స్ ఆఫ్ ద ఆక్సిజన్ దేర్ వాజ్ ఇది చాలా అంటే వాళ్ళకు చాలా ఎక్కువ పొడుగైన దినం. అక్కడ ఉన్నటువంటి డ్రైవరు, ఆ పశువులు చాలా అలసిపోతున్నాయి. వాళ్ళకి కొంచెం దూరం ఇంకా వెళ్లాల్సి ఉంది. ఆ ఆక్సిజన్ అంటే ఆ ఎడ్లకి నోట్లోనేమో నొరగ కూడా వస్తున్నది అనమాట. తర్వాత నోటి చుట్టూరా నొరగుంది. ఆ ముసలాయన డ్రాప్ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టున్నాడు. కానీ ఇంకా ఆయనలో ఒక రకమైన స్టామినా ఉంది. అలాగే ఆ ఎడ్లు కూడా వెళ్తున్నాయి. ఆ ఎడ్ల బండి పక్కనే మీరు నడుస్తే ఆ ఓల్డ్ మ్యాన్ని మీరు తప్పకుండా అంటే నా చిరునవ్వుతూ ఉంటాడు. ఒక క్షణం ఆ ఎడ్లని కొట్టడం ఆపుతాడు. అవి ఆయన ఎడ్లు. సంవత్సరాల తరబడి వాటిని ఆయన డ్రైవ్ చేస్తున్నాడు. వాటికి తెలుసు ఆయనకు అంటే ఇష్టమని. అది వాళ్ళకి ఆ కొట్టడం కూడా ఒక మామూలుగా అయిపోయింది. ఇప్పుడు ఆయన నెమ్మదిగా వాటిని కొడుతున్నాడు. వాటి అలసట, అనంతమైన శ్రమ ఇద్దరికి. ఆయనకి ఎక్కువ డబ్బు ఏమీ కూడా ఆ ఫైర్వుడ్ వల్ల దొరకదు. కానీ ఆయన జీవించడానికి ఆ డబ్బు చాలు. వాళ్ళేమో ఆ రోడ్ సైడ్న ఆ రాత్రికి విశ్రమించి మళ్ళీ మన్నాడు ఇంటికి బయలుదేరుతారు. తెల్లవారుజామే ఆ బండి ఇప్పుడు ఎంటీగా అయిపోయింది. రిటర్న్ జర్నీ చాలా సులువుగా ఉంటుంది. మేమేమో ఆ రోడ్డుని కలిసి వెళ్ళాం. ఆ ఎడ్లు ఎవరైనా కొత్త వాళ్ళు ముట్టుకున్నా ఏం పట్టించుకోవట్లేదు. ఆయన పక్కనే వాటి పక్కనే నడుస్తున్నా. ఇప్పుడు నెమ్మదిగా డార్క్ అవుతోంది. ఇప్పుడు ఆ డ్రైవర్ ఆగిపోయాడు. ఒక ల్యాంప్ వెలిగించాడు. ఆయన బండి కింద పెట్టాడు. ఆ శబ్దం చేసే టౌన్ పట్ల వైపుగా వెళ్తున్నాడు. మన్నాడు పొద్దున్నే ఆ సూర్యుడేమో థిక్గా డార్క్గా ఉన్నటువంటి ఆ మేఘాల వెనకాల నుంచి వచ్చాడు. తరచుగా ఇక్కడ వాన పడుతూ ఉంటుంది ఆ పెద్ద ఐలాండ్లో.
అప్పుడు భూమి ఆకుపచ్చటి మొక్కలతో ఉంటుంది. అక్కడ చాలా అతిగా చెట్లున్నాయి ప్రతి చోట. మంచి బాగా ఉంచినటువంటి గార్డెన్స్, తోటలున్నాయి. అవన్నీ పువ్వులతో నిండిపోయి ఉన్నాయి. ఆ ప్రజలకి బాగా ఆహారం దొరుకుతోంది. అక్కడున్న పశువులు కూడా బొద్దుగా సాఫ్ట్గా ఉన్నాయి. ఒక చెట్టు మీద డజన్స్ కొద్దీ పక్షులు ఉన్నాయి, ఓరియోల్స్ అని. అవి నల్లటి రెక్కలు, పసుపచ్చడి శరీరాలతో. అవి చాలా పెద్ద పక్షులట ఆశ్చర్యకరంగా. కానీ వాటి యొక్క పిలుపు మాత్రం సాఫ్ట్గా ఉంటుంది. అవి ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్కి ఒక కాలుతో గెంతుతున్నాయి. అక్కడ ఫ్లాషెస్ ఆఫ్ గోల్డెన్ లైట్, అంటే బంగారం రంగు కాంతి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అవి ఇంకా ప్రకాశవంతంగా ఆ క్లౌడీ డేలో ఉన్నాయి. డీప్గా అక్కడేమో ఒక మ్యాక్పీ అనేది పిలుస్తోందనమాట. ఆ కాకులేమో వాటి యూజువల్గా ఉన్న సౌండ్ చేస్తున్నాయి. సాపేక్షంగా అక్కడ చల్లగానే ఉంది. అక్కడ నడవడం ప్లెజెంట్గా ఉంది. అక్కడ ఒక మందిరంలో నీలింగ్లోని ప్రే చేస్తున్న ప్రజలున్నారు. ఆ గ్రౌండ్స్ దాని చుట్టూరా ఉన్నవి చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. ఆ టెంపుల్ కావల స్పోర్ట్స్ క్లబ్ ఉంది. అక్కడ వాళ్ళు టెన్నిస్ ఆడతారు. అందులో పిల్లలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. అక్కడ మత గురువులు వాళ్ళకు ఉన్నటువంటి షేవ్ చేసుకున్న హెడ్స్ తప్పనిసరిగా ఇన్ఎవిటబుల్, తప్పనిసరిగా ఉన్న ఫ్యాన్ తో ఉన్నారట విసనికర. అక్కడ ఆ వీధులన్నీ కూడా డెకరేట్ చేశారు. ఎందుకంటే అక్కడ మతపరమైన ఒక ఊరేగింపు ఆ మన్నాడు ఉంది. ఎప్పుడైతే పూర్తిగా చంద్రోదయం అయ్యాక ఆ ఊరేగింపు మొదలవుతుంది. ఆ పామ్ ట్రీస్ అన్నవి పేలుగా ఉన్నటువంటి ఆకాశం, నీలంగా ఉన్న ఆకాశంలో కనిపిస్తున్నాయి. అంటే వాటి వెనక, ఆకాశం వెనక ఉంది, ఇవి అందులోంచి కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి మేఘాలన్నీ కూడా కవర్ చేయడానికి అన్నట్టు దగ్గరకు వచ్చేసినాయి. ఆ నాయిసీ స్ట్రీట్స్ లో, ఆ ప్రజల మధ్య, ఆ తోటలు, బాగా ఉంచిన ఆ తోటల్లో ఎంతో సౌందర్యం ఉంది. అక్కడ అనంతంగా ఉన్న ఆ సౌందర్యాన్ని ఎవరో కొద్ది మంది మాత్రమే చూస్తున్నారు. ఎక్కువ మంది పట్టించుకోవట్లేదు. ఒక స్త్రీ, ఒక పురుషుడు ఇద్దరు కూడా ఎంతో దూరం నుంచి ఆయన ఉపన్యాసాలు వినడానికి వచ్చారు. బహుశా వాళ్ళు భార్యాభర్తలు అవ్వచ్చు, సిస్టర్ బ్రదర్ అవ్వచ్చు, లేకపోతే ఇద్దరు స్నేహితులు అవ్వచ్చు. వాళ్ళు చాలా హ్యాపీగా, స్నేహంగా ఉన్నారు. వాళ్ళ కళ్ళు ఆ ప్రాచీనమైన కల్చర్ని రిప్రజెంట్ చేసినాయి. వాళ్ళ కళ్ళ వెనకాల అది కనిపిస్తుంది. వాళ్ళ యొక్క వాయిస్ మాత్రం ప్లెజెంట్గా, కొంచెం సిగ్గుతో, గౌరవంతో ఉన్నారు. వాళ్ళు ఆశ్చర్యకరంగా బాగా చదువుకున్నారు. ఆయనకి సంస్కృత్ కూడా వచ్చు. ఆయన కొంత ప్రయాణం చేశాడు ప్రపంచంలో. ఆయన కొంత ప్రజల, అంటే ఈ ప్రపంచం యొక్క మార్గాలు కూడా తెలుసు. మేమిద్దరం చాలా విషయాలు చూసాం అంటూ ఆయన మొదలెట్టాడు. మేము కొంతమంది పొలిటికల్ లీడర్స్ని ఫాలో అయ్యాం. కమ్యూనిస్ట్తో ఫెలో ట్రావెలర్స్గా ఉన్నాం. వాటిలో యొక్క బ్రూటాలిటీ అన్నది మేము చూసాం.
అలాగే ఆధ్యాత్మిక గురువులు, కొన్ని రకాలైనటువంటి మెడిటేషన్స్ని ప్రాక్టీస్ చేసాం. మేమేమనుకుంటున్నాం అంటే మేము సీరియస్ ప్రజలం, కానీ మమ్మల్ని మేము మోసం చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మేము ఎంతో సీరియస్ ఉద్దేశంతో చేసాం, కానీ వాటికి మాకేమీ పెద్ద లోతు ఉన్నట్టు అనిపించట్లేదు. ఆ సమయంలో ఎంతో ఉందనుకున్నాం, కానీ మా మా ఇద్దరం కూడా యాక్టివ్గాను ఉంటాము సహజంగానే. మేము కళల్లో ఉండే వ్యక్తులం కాదు. మేము ఎక్కడికి ఏదో వెళ్ళాలని కానీ, ఎందులోనైనాను ఏ ప్రాక్టీస్లోని కానీ, ఏ సంస్థ యొక్క యాక్టివిటీస్లో కానీ పాలు పంచుకోవడానికి ఇష్టం లేక, అంటే వాటికి ఏం పెద్ద గుర్తింపు కూడా లేదు. అలాంటి యాక్టివిటీస్లో మేము ఏమీ పొందలేదు, లిప్ సర్వీస్ తప్ప, ఆత్మవంచన. మేము ఇప్పుడు అవగాహన చేసుకోదలుచుకున్నది ఏంటంటే, మీరేమిటి బోధిస్తున్నారు? మా తండ్రి గారు, మీ జీవిత విధానంతో ఆయన కొంత పరిచితం ఉంది. ఆ విషయం ఆయన మాట్లాడుతూ ఉండేవారు నాతో. కానీ నేను ఎప్పుడు కూడా ఆ విషయాన్ని నాకు నేనుగా పరిశోధించలేదు. బహుశా నేను చెప్పబడ్డాను. అది సామాన్యంగా ఒక నార్మల్ రియాక్షన్ అన్నమాట, మనుషులు చిన్న పిల్లలుగా ఉంటే. ఈ మధ్య నా ఒక స్నేహితుడు మీ టాక్స్కి అటెండ్ అయ్యాడు లాస్ట్ ఇయర్. ఆయన చెప్పిన విషయాన్ని, ఆయన విన్న విషయాన్ని మాకు ఆయన చెప్పాడు. అప్పుడు మేము నిర్ణయించుకున్నాం మీ దగ్గరికి రావాలని. నేను ఎక్కడ మొదలెట్టాలో నాకు తెలీదు. మాకు మీరు సహాయం చేయొచ్చు బహుశా. ఆయనతో వచ్చినటువంటి ఆ స్నేహితురాలు ఏమీ చెప్పకపోయినా, ఆమె కళ్ళు, ఆవిడ విధానం, తాను ఫుల్ అటెన్షన్ అన్నమాట ఆయన చెప్పిన దానికి ఇస్తున్నట్టుగా ఉన్నారు. ఆ ఫేస్ అది అలాగ ఉన్నదన్నమాట. మీరు చెప్పారు కదా మీ ఇద్దరు సీరియస్గా ఉన్నారని. అక్కడి నుంచే మనం మొదలెడదాం. అసలు మనం సీరియస్గా ఉన్నాము అనడంలో అర్థం ఏమిటి? చాలా మంది ప్రజలు ఏదో ఒక విషయంలో సీరియస్గా ఉంటారు. రాజకీయవేత్తలు వాళ్ళ ప్రణాళికలతో, పవర్ సంపాదించడంలో, స్కూల్ పిల్లాడు తన కోరిక ఎగ్జామ్ పాస్ అవ్వాలని దాంతో, ఎవరైతే డబ్బు కావాలనుకుంటాడో ఆ విషయంలో ఆయన, అలాగే వృత్తిలో ఉన్న వ్యక్తి ఏదో ఒక ఆదర్శానికి అర్పించుకున్నటువంటి వ్యక్తి, ఏదో ఒక నమ్మకానికి పట్టుబడిన వ్యక్తి, వీళ్ళందరూ సీరియస్గా ఉంటారు వాళ్ళ విధానంలో. ఆ న్యూరోటిక్గా ఉన్న వ్యక్తి కూడా సీరియస్గా ఉంటాడు. అదే విధంగా సన్యాసి కూడా. అంటే అసలు సీరియస్గా ఉండడం అంటే అర్థం ఏంటి? నేను ఏదో మాట్లాడుతున్నాను అనుకోకండి. మనం అవగాహన చేసుకుంటే ఈ విషయాన్ని, అప్పుడు మనం ఎంతో ఎక్కువ నేర్చుకోవచ్చు. మన కోసం మనం ఎంతో తెలుసుకోవచ్చు. అదే కదా రైట్ బిగినింగ్ అంటే. అప్పుడు ఆ కంపానియన్ అన్నారు, నేను సీరియస్గా ఉన్నాను, నా యొక్క కన్ఫ్యూజన్ని క్లారిఫై చేసుకోవడానికి. ఈ కారణం వల్లే మమ్మల్ని గైడ్ చేయగలము అని చెప్పినటువంటి వ్యక్తుల్ని అన్వేషిస్తూ మేము వెళ్ళాము. ఆ క్లారిఫికేషన్ కోసమే నేను ప్రయత్నించాను, నన్ను నేను మర్చిపోవడానికి, మంచి మంచి పనుల్లో ఏదో ఒక రకమైన సంతోషాన్ని పొందడానికి. ఆ ప్రయత్నంలో నేను చాలా సీరియస్గా ఉన్నాను. అదేవిధంగా భగవంతుణ్ణి తెలుసుకోవాలనే ప్రయత్నంలో కూడా నేను సీరియస్గానే, ఆ కోరికలో కూడా నేను సీరియస్గా ఉన్నాను. చాలామంది ఏదో ఒక దాంట్లో సీరియస్గానే ఉంటారు. మోస్ట్ పీపుల్ పాజిటివ్గా కానీ నెగటివ్గా కానీ వాళ్ళ సీరియస్నెస్ అన్నది అదే వాళ్ళకి లక్ష్యం.
మతపరంగా కానీ మరో రకంగానే ఈ ఆబ్జెక్ట్ పొందాలని వాళ్ళేమో సీరియస్గానే ఉంటారు. ఈ సీరియస్నెస్ అన్నది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఏ కారణం వల్లైనా ఏదో ఒకటి పొందాలి వాళ్ళ యొక్క తృప్తి కోసం. గ్రాటిఫికేషన్ ఒకవేళ తొలగించబడితే, అంటే వాళ్ళు తృప్తి పడరు అనుకోండి, అప్పుడు కూడా వాళ్ళు సీరియస్గా ఉంటారా? వ్యక్తి ఏదో ఒకటి పొందడంలో ఆయన సీరియస్గా ఉంటాడు. ఏదో ఒక దాన్ని అధిగమించడంలో, ఏదో ఒకటిగా అవ్వడంలో ఆ ఫలితమే మనని సీరియస్గా చేస్తుంది. అంటే వ్యక్తి ఏదో పొందడమో ఏదో వదిలేద్దాం అనుకోవడంలో. ఇక్కడ ఆ ఎండ్ అన్నది చాలా ముఖ్యం. అంతేగాని సీరియస్గా ఉండడం ఏమిటి అని అవగాహన చేసుకోవడం ముఖ్యం కాదు. మనకి ఇక్కడ ప్రేమతోటే సంబంధం లేదు, ప్రేమతో ఏమీ కూడా సంబంధం లేదు. కానీ ప్రేమ ఏం చేస్తుంది అని మనం అనుకున్నాం. అండ్ విత్ వాట్ లవ్ విల్ డూ, లవ్ ఏమిటి చేస్తుంది? చెయ్యడం, ఆ ఫలితం, ఏదో ఒకటి పొందడం, ఇదంతా మనకు ముఖ్యం, ప్రేమ కాదు. దానికి దాని యొక్క యాక్షన్ ఉంటూనే ఉంటుంది. అసలు ఏదో ఒక విషయంలో సీరియస్గా ఒక వ్యక్తి ఉండకపోతే సీరియస్నెస్ ఎలా ఉంటుందో నాకు అర్థం అవట్లేదు అంటూ ఆయన అన్నాడు. నేనేమనుకుంటున్నానంటే, మీరు చెప్పేది నాకు చూస్తున్నాను అంటూ కంపానియన్ అన్నారు. నాకు భగవంతుని పొందాలండి, అది నాకు చాలా ముఖ్యం, ఆయన్ని పొందడం. లేకపోతే జీవితం అన్నది అర్థం లేదు. ఇది ఒక రకమైనటువంటి కన్ఫ్యూజ్ చేసేటటువంటి సంక్షోభమే, ఎంతో దుఃఖంతో ఉంటుంది. నేను భగవంతుడి ద్వారానే జీవితాన్ని అవగాహన చేసుకోగలను. ఆ భగవంతుడే సమస్తము, స్టార్టింగు ఎండింగు కూడా అన్నిటికీ. ఆయన మాత్రమే గైడ్ చేయగలడు ఇటువంటి వ్యతిరేకతల మధ్యలో. అందుకోసమే నేను చాలా సీరియస్గా ఆయన్ని కనుక్కోవడంలో ఉన్నాను. కానీ మీరు ఏమడుగుతున్నారంటే, ఈ సీరియస్నెస్ అన్నది అసలు ఇది సీరియస్నెస్సా అని మీరు అడుగుతున్నారు. అవును, జీవించడాన్ని అవగాహన చేసుకోవడం, దానికి ఉన్న అన్ని రకాల కాంప్లికేషన్స్తో అదొక విషయం అయితే, భగవంతుడిని అన్వేషించడం అది మరొక విషయం. భగవంతుడే అల్టిమేట్ ఎండ్ అని చెప్పడంలో జీవితానికి అర్థం వస్తుంది. మీరేం చేస్తున్నారంటే, యు హ్యావ్ బ్రాట్ ఇన్ టు బీయింగ్, మీరు దాన్ని అస్తిత్వంలోకి తెచ్చారు. రెండు వ్యతిరేకమైన స్థితులు, జీవించడం, భగవంతుడు. మీరు సంఘర్షణ పడుతున్నారు. జీవితానికి అతీతంగా ఏదో పొందడానికి. మీకు ఒక గోల్ పొందాలి అని మీరు సీరియస్గా ఉన్నారు, దాన్నే మీరు భగవంతుడు అంటున్నారు. అది సీరియస్నెస్సా? బహుశా భగవంతుణ్ణి పొందడం, మొట్టమొదటిగా భగవంతుని పొందడం అన్నదేమీ అలాంటి విషయం ఏమీ లేదు. ఆ తర్వాత జీవించడం. గాడ్ ఈజ్ ఈ కాంప్లెక్స్ ప్రాసెస్, జీవితం అనే కాంప్లెక్స్ క్లిష్టమైన ఈ పద్ధతిలో అవగాహన చేసుకోవడంలోనే మీరు భగవంతుని పొందగలరు. గాడ్ ఈజ్ టు బి ఫౌండ్ ఇన్ ద వెరీ అండర్స్టాండింగ్. ఈ క్లిష్టమైన జీవితాన్ని అవగాహన చేసుకోవడంలో బహుశా మీరు భగవంతుణ్ణి పొందగలరు. మేము ప్రయత్నిస్తున్నాం. సీరియస్నెస్ అంటే ఏమిటి మీరు చెప్పేది? ఏదో ఒక విషయంలోని సీరియస్గా ఉంటాం, ఫార్ములా అనో లేకపోతే తనే ఊహించుకున్నటువంటి విషయంలోనో ఒక నమ్మకంలోనో. అది సత్యంతో ఏమీ సంబంధం లేదు. మీ మనస్సుకు సంబంధించిన విషయాలతో మీరు సీరియస్గా ఉంటున్నారు, మనస్సుతో కాదు. అదే అన్నిటినీ తయారు చేస్తుంది. ఏదో ఒక పర్టికులర్ ఫలితం పొందడానికి మీరు సీరియస్గా ఉన్నారంటే
మీ ఓన్ తృప్తిని మీరు వెతుక్కోవడం కాదా? అదే ప్రతి ఒక్కరూ కూడా ఆ విషయంలోనే సీరియస్గా ఉంటున్నారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు పొందడంలో. ఇదంతా మనం సీరియస్నెస్ అంటామా? నేను ఎప్పుడు ఈ విధంగా ఇంతకు ముందు చూడలేదు అన్నారు ఆవిడ. ఐఎమ్ నాట్ రియల్లీ సీరియస్ ఎట్ ఆల్. నిజంగా నేను అంత సీరియస్గా లేను. వెంటనే మీరు అలాగా కన్క్లూషన్కి జంప్ అవ్వకండి. మనం ఇక్కడ అవగాహన చేసుకుంటున్నాం సీరియస్ అంటే ఏమిటని. ఏదో ఒక రూపంలో వాళ్ళకి తృప్తి పొందడం అన్నది మనం వెతుకుతూ ఉంటాం. అది ఎంత గొప్పదైనా స్టూపిడ్‌దైనా అది నిజంగా సీరియస్ కాదు. దుఃఖం నుంచి బయటపడాలని ఉద్దేశ్యంతో తాగుతున్న వ్యక్తి, పవర్ కావాలన్న వ్యక్తి, భగవంతుడిని అన్వేషిస్తున్న వ్యక్తి అందరూ ఒకే మార్గంలో ఉన్నారు. సాంఘికమైనటువంటి గుర్తింపు వేర్వేరుగా ఉండొచ్చు. వాళ్ళందరూ సీరియస్ అంటారా? అలా అయితే మాలో ఎవరు సీరియస్ కాదు ఆయన అన్నాడు. నేను నేను చాలా సీరియస్గా ఉన్నానని నేను అనేసుకుంటున్నాను నా యొక్క రకరకాలైనటువంటి విషయాల్లో. ఇప్పుడు నేను వేరే రకమైనది ఉంది ఈ సీరియస్నెస్లో అనేది నేను అవగాహన చేసుకుంటున్నాను. అది చేసుకోవడం ప్రారంభిస్తున్నాను. నేను దాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను, కానీ ఆ ఫీలింగ్ నేను పొందుతున్నాను. మీరు కొంచెం వివరించి ముందుకెళ్ళి చెప్తారా? ఆ కంపానియన్ అన్నారు ఆయన ఫ్రెండు, ఈ విషయంలో నేను కొంచెంగా మునిగిపోయాను. నేనేమనుకుంటున్నానంటే నేను దాన్ని అవగాహన చేసుకున్నానండి, కానీ అది నా నుంచి బయటకు వచ్చేస్తుంది. మనం సీరియస్గా ఉన్నప్పుడు ఏదో ఒక విషయంతో మనం సీరియస్గా ఉంటున్నాం. అవునన్నారు. అయితే ఒక ఫలితం వైపు వెళ్ళని సీరియస్నెస్ అన్నది నిగ్రహించలేనటువంటి, నిగ్రహాన్ని తయారు చేయనటువంటి సీరియస్నెస్ ఉందా? నేను ఫాలో అవ్వట్లేకపోతున్నాను అన్నారు. ఈ ప్రశ్న చాలా సింపుల్గా ఉంది. వాంటింగ్ సంథింగ్, ఏదో ఒకటి కావాలని, దాన్ని పొందాలని, ఆ ప్రయత్నంలో మమ్మల్ని మేము సీరియస్గా ఉన్నాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఆయన అడుగుతున్నారు ఏంటంటే, అది నిజంగా సీరియస్నెస్సా? లేకపోతే సీరియస్నెస్ అన్నది మనసు యొక్క స్థితి, అందులో ఫలితమే నిగ్రహం లేని ఆ నిగ్రహం లేకుండా ఫలితమే ఉంటుందా అని. ఆవిడ ఏమన్నారంటే, నేను అవగాహన చేసుకున్నానో లేదో నేను చెప్తాను. నేను ఎంతకాలం అయితే ఏదైనా పొందాలని కానీ ఏదైనా వదిలించుకోవాలని కానీ ప్రయత్నిస్తున్నప్పుడు నా కోసమే నేను పట్టించుకుంటున్నాను. ఏదో ఫలితం పొందాలనేది కేవలంగా సెల్ఫ్ ఇంట్రెస్టే. ఇది ఒక రకమైనటువంటి ఇంటెలిజెన్స్ అందులో ములగడం. అది రిఫైన్డ్గా ఉండొచ్చు, కాకపోవచ్చు. ఇలా మునిగిపోవడం అన్నది సీరియస్నెస్ కాదు. ఇప్పుడు మాకు అది క్లియర్గా ఉంది. అయితే సీరియస్నెస్ అంటే ఏమిటి అని ఆమె అడిగారు. దాన్ని మనం ప్రశ్నించి కలిసి చూద్దాం. నా వల్ల మీరు బోధించబట్టం లేదు. ఎందుకంటే బోధించబడ్డం, స్వేచ్ఛగా నేర్చుకోవడం అన్నది ఈ రెండు వేరు వేరు విషయాలు. కొంచెం స్లోగా ముందుకెళ్ళండి. నాకంత తెలివితేటలు లేవు, కానీ పట్టుదలతో నేను దాన్ని అవగాహన చేసుకుంటాను. నేను కొంచెం స్టబ్బన్, ఒక సోబర్గా ఉన్న వర్చ్యూ, అది మనుషులకి ఒక న్యూసెన్సే. నేనేమనుకుంటున్నానంటే నాతో మీరు ఓర్పుగా ఉంటారని.
ఏ రకంగా బోధించడం, ఫ్రీగా నేర్చుకోవడం వేరువేరు విషయాలు. బోధించబడ్డంలో అక్కడ టీచర్ అన్నవాడు ఉన్నాడు, గురువు ఉన్నాడు, ఆయన అంతా తెలుసున్నవాడు. శిష్యుడు ఉన్నాడు, ఏమీ తెలియనివాడు. ఈ విధంగా ఒక డివిజన్ అన్నది శాశ్వతంగా ఉంటుంది వాళ్ళ మధ్య. ఇది ఒక అథారిటేరియన్ విషయం, ఒక ఆ, అలాగే హైరార్కీ గా కనబడుతుంది. అక్కడ ప్రేమ అన్నది లేదు. టీచరు ప్రేమ కోసం మాట్లాడినప్పటికీ స్టూడెంట్ దాన్ని అది తన భక్తి అని ఫీల్ అయినప్పటికీ వాళ్ళ సంబంధ బాంధవ్యాలన్నది ఆధ్యాత్మికత లేకుండా అనైతికంగా ఉంటాయి. అవి ఎంతో కన్ఫ్యూజన్కి, బాధకి దారితీస్తున్నాయి. ఇది క్లియర్గా ఉందా? భయంతో క్లియర్గానే ఉంది, భయంకరంగా క్లియర్గా ఉంది. మీరు ఒక్క దెబ్బతోటి రిలీజియస్ అథారిటీ అంతటిని కొట్టి పారేశారు. కానీ మీరు చెప్పింది రైట్ అని నాకు అనిపిస్తోంది. కానీ వ్యక్తికి నీ గైడెన్స్ కావాలి కదండి. మరి గైడ్గా ఎవరు యాక్ట్ చేస్తారు అని ఆయన ఫ్రెండ్ అన్నారు, అంటే ఆ లేడీ. మనం నిరంతరంగా నేర్చుకుంటున్నప్పుడు గైడెన్స్ యొక్క అవసరం ఉన్నదా? ఏ ఒక్క వ్యక్తి నుంచి కానీ పర్టికులర్గా, లేకపోతే మనం అన్నిటి నుంచి మనం ముందుకెళ్తున్నప్పుడు పొందగలమా ఈ గైడెన్స్? తప్పనిసరిగా మనకి గైడెన్స్ని అన్వేషిస్తాం. మనం భద్రతగా ఉండాలన్నప్పుడే, సెక్యూర్గా, సుఖంగా, మనం ఫ్రీగా నేర్చుకోవడం అనే దాన్ని ఫ్రీగా ఉంటే మనం పడిపోతున్న ఒక ఆకు నుంచి నేర్చుకోగలం, ప్రతి సంబంధ బాంధవ్యం నుంచి నేర్చుకోగలం, మన మనస్సు యొక్క యాక్టివిటీస్ నుంచి మనం నేర్చుకోగలం. మనలో చాలా మంది నేర్చుకోవడానికి ఫ్రీగా ఉండరు. ఎందుకంటే మనం ఎవరో బోధించాలని అలవాటు పడిపోయాం. మనం ఎలా ఆలోచించాలో మన పుస్తకాలతో నేర్చుకుంటున్నాం. పుస్తకాలు నేర్పుతున్నాయి, మన తల్లిదండ్రులు నేర్పుతున్నారు, మన సంఘం నేర్పుతోంది. ఒక గ్రామఫోన్ లాగా మనం రిపీట్ చేస్తున్నాం. ఆ రికార్డులో మనం నేర్చుకున్నదే మన జీవితంలో రిపీట్ చేస్తూ ఉంటాం. ఈ రికార్డ్ అన్నది స్క్రాచ్ అయిపోతుంది బ్యాడ్గా, అన్నీ ఆయన యాడ్ చేశాడు. మేము ఎందుకంటే తరచుగా దాన్ని ప్లే చేస్తూ ఉంటాం. మా ఆలోచన అనేది సంపూర్ణంగా సెకండ్ హ్యాండే, అంటే ఫస్ట్ హ్యాండ్ ఆలోచన లేదు. ఇలాగ బోధించబడ్డం వల్ల వ్యక్తి రిపిటేటివ్గా అయిపోతాడు, సామాన్యుడిగా. తన గైడ్ చేయాలి ఎవరో, అన్ని రకాలైనటువంటి అథారిటీ, నమ్రత, భయము, ప్రేమ లేకపోవడం, ఇవన్నీ కూడా అజ్ఞానంలోకి దారితీస్తాయి. స్వేచ్ఛగా నేర్చుకోవడం అన్నది మరొక విషయం. మీకు ఆల్రెడీ ఒక ముగింపు ఉన్నప్పుడు అక్కడ మీకు స్వేచ్ఛగా నేర్చుకునేదే లేదు. అక్కడ ఒక నమ్మకం, మీ అనుభవం మీద, మీ అవుట్లుక్ ఆధారపడి ఉంటే, మీ జ్ఞానం మీద, అప్పుడు మీకు ఆల్రెడీ నేర్చుకునేదేది లేదు. మీ సాంప్రదాయంలో ఈ మనస్సు అన్నది ఒక నమ్మకంతో ఉన్నప్పుడు అవే మీకు ఉంటాయి. అప్పుడు నేర్చుకోవడం ఉండదు. అందులో భద్రతగా ఉండాలన్న కోరిక, ఒక ఫలితం పొందాలన్న కోరిక ఉంటాయి. వీటన్నిటి నుంచి ఫ్రీగా ఉండడం చాలా అసాధ్యమైన విషయం అంటూ ఆవిడ అన్నారు. అది సంభవమో అసాధ్యమో సాధ్యమో మీరు దాన్ని ప్రయత్నించే వరకు మీకు తెలియదు కదా. వ్యక్తికి ఇష్టమున్నా లేకపోయినా మనస్సు అన్నది బోధించబడుతోంది. మీరు చెప్పినట్టుగా
బోధించబడిన మనస్సు నేర్చుకోలేదు. అప్పుడు మనిషి ఏం చెయ్యాలి? ఆ మనస్సుకి దాని బాండేజ్ అన్నది తెలుసు. ఆ రకంగా అవేర్నెస్ అన్నది అంటే బాండేజ్ని తెలుసుకున్నటువంటి అంటే ఎరుకతో చూస్తే ఆ ఎ దాన్ని ఆ వెరీ అవేర్నెస్సే నేర్చుకోవడం. అంటే నేను బంధంలో ఉన్నానని ఎరుకతో చూడడమే నేర్చుకోవడం. కానీ మొట్టమొదటిగా క్లియర్ అవ్వాలి ఏంటంటే, అది మనస్సుకు బోధించబడిన దాంతో అది బంధించబడిపోయింది. అలాంటి మనస్సు ఏది నేర్చుకోవడానికి అసమర్థంగా ఉంటుంది. ఇంకో రకంగా చెప్పాలంటే, నేను ఒక సాంప్రదాయాన్ని ఎంతకాలం అయితే పాటిస్తూ అనుసరిస్తున్నానో, నేను కొత్తదేది నేర్చుకోలేను. అది క్లియర్ అయింది. కానీ ఈ సాంప్రదాయం నుంచి నేను ఎలా స్వేచ్ఛగా ఉండాలి? అంత ఫాస్ట్‌గా ఉండకండి దయచేసి. మనం నేర్చుకోవడం అనే స్వేచ్ఛని మనస్సు పోగు చేసుకోవడంలో అడ్డేస్తుంది. నేర్చుకోవాలన్నప్పుడు అక్కడ జ్ఞానాన్ని పోగు చేసుకోకూడదు. అనుభవాలు పోగు చేసుకోకూడదు, గత అనుభవాలు. మీ అంతట మీరుగా చూస్తున్నారా అందులో ఉన్న సత్యాన్ని? మీకు అదొక ఫ్యాక్ట్‌గా అనిపిస్తున్నాదా? లేకపోతే నేను చెప్పిన దాంతో మీరు అగ్రీ అవ్వడం, డిసగ్రీ అవ్వడంగా ఉందా? ఇదొక ఫ్యాక్ట్‌గా నేను చూస్తున్నాను అని ఆయన అన్నారు. మా అంత జ్ఞానాన్ని సైన్స్ మాకు పోగు చేసుకున్న దాన్ని వదిలేయాలని మీరు తీసి పారేయాలని మీరు చెప్పట్లేదు. అది చాలా అర్ధరహితమైన విషయం. పాయింట్ ఏంటంటే, మేము నేర్చుకోవాలి అంటే మేము ఏది కూడా నమ్మకాలు పెట్టుకోకూడదు. నేర్చుకోవడం అన్నది ఒక కదలిక. ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఇంకొక దానికి వెళ్ళడం కాదు. ఈ కదలిక అన్నది ఒక మనస్సు ఎప్పుడైతే అది గతంతో పోగు చేసుకున్న దాంతో నిండిపోతుందో, ఫలితాలతో, ట్రెడిషన్స్‌తో, నమ్మకాలతో, అలాంటి మనస్సు ఈ మూమెంట్ అన్నది చూడలేదు. ఈ పోగు చేసుకోవడం, దాన్ని మీరు ఆత్మ అనండి, సోల్ అనండి, హయ్యర్ సెల్ఫ్ అనండి, మొదలైనవన్నీ కూడా నేను, అహం, సెల్ఫ్, ఇగో. సెల్ఫ్ దాని యొక్క మెయింటెనెన్స్ అది మనం లెర్నింగ్ అన్న మూమెంట్ని అడ్డేస్తోంది. మూమెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏమిటో ఇప్పుడు నాకు అవగాహన అవుతోంది అని ఆవిడ అన్నారు. ఎంతకాలం అయితే నేను నా యొక్క కోరికలు భద్రతతో నిండిపోయి ఉంటానో, నా సుఖం, నా శాంతి, అప్పుడు అక్కడ నేర్చుకోవడం అన్న కదలిక లేదు. అలాంటప్పుడు ఈ కోరిక నుంచి నేను ఎలా స్వేచ్ఛ పొందడం? అది రాంగ్ ప్రశ్న కాదా? అక్కడేమీ మెథడ్